ప్రపంచంలో మీరు అనేక లాభాలు పొందుతున్నారు, కానీ హైయెస్ట్ ప్రాఫిట్, హైయెస్ట్ బెనిఫిట్ ఏమిటంటే మనస్సుని డ్రాప్ చేయటం. అది చెప్పారండి సార్. ఎం లబ్ధ్వాచా పరం లాభం. ప్లీజ్ అండర్లైన్, ఈ రోజు లాభం అనేటువంటి పదం ప్రయోగించినారు. ప్రతి వాడికి ఏం కావాలి చెప్పండి, మీకేం కావాలి చెప్పండి? లాభం. వీరికి లాభం. దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక కేజీ నష్టం ఇవ్వండి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? దేవుడు నాకు లాభం ఇవ్వండి అని అందరూ ప్రార్థన చేస్తారండి. మరి ఆ లాభానికి మార్గం ఏమిటో వీడికి తెలియటల్లా. చిల్లర లాభాలు పొందుతున్నాడే గానీ, ఏమండి ధన లాభం, ఇంకా ఆరోగ్య లాభం, ఇంకా అనేక లాభాలు పొందుతున్నాడే గానీ పరిపూర్ణమైనటువంటి ఆత్మలాభం, దైవ లాభం వాడు పొందటం లేదు. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఈ ఆత్మను గనక తెలుసుకుంటే, ఈ మనస్సును గనక జయిస్తే మహోన్నతమైనటువంటి లాభం నీకు కలుగుతుందని ఈ శ్లోకం చెప్తారు. దుఃఖేన గురునా విచాల్యతే. నిలకడ కలిగి ఉంటే లైవ్ అయిపోతే పరమ దుఃఖం కూడా ఏమాత్రం భక్తిని ఎవరు విచాల్యతే. భయంకరమైనటువంటి దుఃఖం చేత కూడా వాడు భగవత్పాదులు పర్వతాన్ని సముద్రం ఏం చేయగలదు చెప్పండి? పర్వతాన్ని ఏమైనా చేయగలదు? ఆ విధంగా ఉంటారు మహనీయులు. ఆత్మలాభం పొందినప్పుడు దుఃఖాలు కానీ ఏది కూడా వారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనస్సు లేనటువంటి పరిస్థితి. అయితే మీరు అడగచ్చు, రాత్రి నిద్రలో మనస్సు లేదు కదా అని మీరు అడగచ్చు. అయ్యా మనస్సు లేకపోయినా అది ఎందుకు పనికిరానటువంటి జడమైనటువంటి స్థితి అండి. అది ఆరోగ్యం కోసం అది అవసరమే గాని సుషుప్తి దానివల్ల మోక్షం కలగదండి. అప్పుడు మనస్సు లేదు. లేనప్పటికీ కూడా అది జడమైనటువంటి స్థితి. తన యొక్క ఆత్మ ఏమిటో తెలియదండి. అప్పుడు తన స్వరూపం జ్ఞాపకం ఉండదు వాడికి. మేలుకుని ఆ మనస్సును లయం చేసేటువంటి పద్ధతి కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అనుసరిస్తే ఏమండి దాని పేరు జాగ్రత్త సుషుప్తి. జాగ్రత్త అంటే ఈ కాన్షియస్ స్టేట్ లో సూపర్ కాన్షియస్, కాన్షియస్ దాటిపోయినటువంటి స్థితి అండి జాగ్రత్త సుషుప్తి. మేలుకుని చూడండి, కొందరు అంటారు ఏమండి సమాధి స్థితిలో ఎవడైనా కింద పడతాడా అని. పడడండి. చక్కగా ఆసనం వేసి కూర్చుంటాడు. దృష్టిని భ్రూమధ్యంలో గాని, నాసికాగ్రంలో గాని, సుషుమ్న సహస్రాలలో గాని ఎక్కడైనా పెట్టి నిశ్చలంగా ఉంటారే గాని వాడు కింద పడడండి. సరే, ధ్యానం చేసేటువంటి వాడు ఇట్లా వాలడు. అది ఒకవేళ వాలేడా అది ధ్యానం కాదండి, నిద్ర. అది నిద్ర కింద వస్తుంది. జాగ్రత్త. ఇళ్లలో ఎవడైనా ఇట్లా కూర్చుని ఇట్లా నాట్యం ఆడాడంటే అది ధ్యానం కాదండి, వారికి ఇంకా నిద్ర వచ్చిందని అర్థం. ఆ నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసండి? లేవండి. ప్లీజ్ డోంట్ కంటిన్యూ మెడిటేషన్. ప్లీజ్ గెటప్. చక్కగా చన్నీళ్లతో గాని దేంతో గాని ముఖం బాగా కడుక్కుని ఆ నిద్రను పోగొట్టి ఇటువంటి తిరిగి మళ్ళీ కూర్చోండి. కానీ ప్లీజ్ డోంట్ కంటిన్యూ ఇట్. ఆ తమోగుణం వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయబాకండి. ఒకవేళ చేసినారంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. అది ఊరికే టైం వృధా అవుతుందండి. కనుక ఆ మనస్సు లైవ్ అయిపోయేటువంటి పరిస్థితి కొంచెం బాగా నేర్చుకుని అభ్యాసం చేయాలండి. మనస్సు లేనటువంటి స్థితి పరమానందం. దాని పేరే అమనస్కం లేక నైష్కర్మ్య సిద్ధి అంటారండి.